సో డాక్టర్ ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ తోటి మీ దగ్గరకొచ్చారు. ఆఫ్‌కోర్స్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అన్నీ ట్రై చేసి తగ్గకుండా మీ దగ్గరకొచ్చారు. యూ ట్రీటెడ్ దెమ్ తగ్గింది అని అనుకుందాము. సో తర్వాత ఆహ్, అంటే అలా నార్మల్‌గా ఉండొచ్చా డాక్టర్? ఆర్ లేదా ఏదన్నా ఈ బేసిక్ ఎక్సర్‌సైజెస్, ఫిజియో లాంటివి చేస్తూ ఉండాలంటారా ఫ్యూచర్‌లో? డెఫినెట్‌గా ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లమ్‌తో ఒక్కసారి వచ్చారు అంటే గనక వాళ్ళు ఎప్పుడూ మార్నింగ్ లెగిసిన తర్వాత స్ట్రెచెస్ అనేవి చేసుకోవాల్సిందేనండి. ఓకే. ఎక్సర్‌సైజెస్. అంటే దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా! మార్నింగ్ లెగిసిన తర్వాత ఎక్సర్‌సైజ్ చేసుకోవడం అనేది యాస్ ఎ గుడ్ హ్యాబిట్. హ్మ్. ఓకే. సో, వేరే పీపుల్‌తో కంపేర్ చేసుకుంటే డయాబెటిక్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఫ్రోజన్ షోల్డర్. సో, డయాబెటిక్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ డిసీజెస్. డయాబెటిక్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఐ ప్రాబ్లమ్స్. సో, అట్లాగా డయాబెటిస్ పీపుల్‌కి మనము వాళ్ళు ఏ అయితే ప్రోన్ ఉన్నారో వాళ్ళు ప్రివెంటివ్‌గా ఎట్లా అయితే వాళ్ళు చేసుకోవాలో, అట్లాగే షోల్డర్ కూడా ప్రతిరోజు మార్నింగ్ లెగవంగానే ఒక 4 సింపుల్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. జనరల్‌గా ఏ పేషెంట్ వచ్చినా గాని మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం పేషెంట్‌కి. అయిపోయిన తర్వాత హ్మ్. జనరల్‌గా పెయిన్ ఉంటేనే కొంచెం ఫిజియోథెరపీ అవసరం ఉంటదమ్మా. ఒక పెయిన్ ఎందుకంటే చెయ్యి పైకి లేపాలంటే వాళ్ళకి పెయిన్ ఉందనుకోండి, ఒక ట్యూషన్ టీచర్ లాగా అనమాట. వాళ్ళని పుష్ చేయడానికి చేయండమ్మా, చేయండమ్మా, చేయండమ్మా అని చెప్పడానికి ఒక మనిషి కావాలి గానీ, పెయిన్ లేకుండా మూవ్‌మెంట్స్ చేసుకోమంటే అందరూ చేసుకుంటారు మనం చూపిచ్చి. బట్ ఫిజియోథెరపీ ఆల్సో లైక్ వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకుంటాయి. ఓకే. సో, మనం 4 సింపుల్ ఎక్సర్‌సైజ్ చెప్తాం. ఎప్పుడైతే పెయిన్ లేదో, మనం రాగానే పెయిన్ తగ్గిస్తామో, మనం చెప్పినయన్నీ ముందు పేషెంట్ ఇంటాడు. నొప్పి తగ్గించకుండా ఫిజియోథెరపీ చేసుకోండి, లేకపోతే షుగర్ కంట్రోల్ చేసుకోండి అంటే దే వోంట్ లిజన్. దే ఆర్ ఇన్ డిప్రెషన్. ఓకే. ఎప్పుడైతే మనం పెయిన్ తగ్గిస్తామో, మనం చెప్పేయన్నీ వాళ్ళ బ్రెయిన్‌లోకెళ్తాయి. రోజు ఎక్సర్‌సైజ్ చేసుకోండి, మీ షుగర్స్ కంట్రోల్ చేసుకోండి అండ్ వి నీడ్ టు కౌన్సిల్ ద పేషెంట్. ఓకే. ఊరికనే ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్ రాగానే ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్ చేసి పంపించడం కూడా కాదు. అది మళ్ళీ తిరిగి రాకూడదు. హ్మ్. ఓకే. దట్ ఈస్ కంప్లీట్ ట్రీట్మెంట్ అండి. మనం ఓన్లీ సింప్టమ్స్‌ని ట్రీట్ చేస్తే కాదు. అది మళ్ళీ రావద్దు అనుకుంటే పేషెంట్‌కి అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. చూడండి ఇది షుగర్, లేదా ఇది థైరాయిడ్, లేకపోతే ఈ ఈ కొవ్వు, ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ప్లీజ్ అండర్‌స్టాండ్. యూ కంట్రోల్ దీస్ ప్రాబ్లమ్స్. ఇది మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఇది మళ్ళీ వస్తది. హ్మ్. మీరు ఏ అయితే ప్రాబ్లమ్ క్రియేట్ చేసినా నా దగ్గరికొస్తే అది హీలింగ్ చేయడం వరకు నా బాధ్యత గానీ, అది కంట్రోల్ చేసుకోవడం మటుకు డెఫినిట్‌గా అది పేషెంట్స్ వైపు నుంచే ఎక్కువగా ఉండాలి. సో, ఎక్కువ మంది అడిగే క్వెషన్ ఏంటంటే, సో, ఇది పర్మనెంట్ ట్రీట్మెంటా? పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది అసల రూట్ కాజ్ ఏంటి దీనికి? నీ బాడీలో ఉన్న నువ్వు అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఈ ఇష్యూ వచ్చింది. సో, పర్మనెంట్ అనేది నీ దగ్గరే ఉంది. నువ్వు ఏదైతే పాడు చేసుకొని నా దగ్గరికొచ్చావో దాన్ని నేను ట్రీట్ చేస్తాను సరే. కాకపోతే ఇది మళ్ళీ రావద్దు అంటే నీ ఉద్దేశ్యం పర్మనెంట్. మళ్ళీ రావద్దు అంటే యూ షుడ్ ఆల్వేస్ కంట్రోల్ యువర్ డయాబెటిస్ లెవెల్ నార్మల్‌గా. ఇది మిమ్మల్ని ఏమి వచ్చి అటాక్ చేయదు. అది మీ షోల్డర్‌ని అటాక్ చేయదు, ఐస్‌ని అటాక్ చేయదు, మీ కిడ్నీస్‌ని అటాక్ చేయదు. సో, పర్మనెంట్ సొల్యూషన్ ఈస్ ఆల్వేస్ విత్ ద పేషెంట్స్.